హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మంచి హోమ్ డెకర్ ఐటమ్స్ అనేది మీకోసం తీసుకొచ్చానండి. మీషో నుండి చూడండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో. అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను, అండర్ 300 రూపీస్లోనే. సో మీ హోమ్ని మరింత బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకోవడం కోసం ఈ హోమ్ డెకర్ ఐటమ్స్ని ఒకసారి మీరు కూడా చూడండి. అన్నింటిని కూడా మనము అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. సో వీటి క్వాలిటీ అండ్ ప్రైస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ అనేవి తీసుకొచ్చాను హోమ్ డెకర్ ఐటమ్స్. సో మీరు చూసేయండి. ఫస్ట్ వన్ చూడండి, అందరికీ ముందుగా వినాయక చవితి స్పెషల్గా వినాయకుని బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఇది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. మంచి క్వాలిటీలో ఉంది. దీన్ని మనం హాల్లో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానిపైన ఇలా డిఫరెంట్ కలర్స్గా కూడా డిజైన్ అనేది ఎంత బాగా ఇచ్చారో చూడండి. సో దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలని కొన్ని ఐడియాస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము. అన్నీ కూడా బిలో 300 రూపీస్లోనే తీసుకున్నానండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయి. వావ్. నెక్స్ట్ వన్ చూడండి, హ్యాంగింగ్ లైట్స్ అండి. దివాళీకి అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ముస్లిం వాళ్ళకి కూడా ఈద్ ముబారక్. చాలా బాగుంటుందండి. ఇవి వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు. సో చూడడానికి మంచి లుక్ అనేది కనిపిస్తుంది. మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు హాల్లో. వీటిని ఇలా హ్యాంగర్స్ లాగా చాలా టైప్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనము ఇంట్లో. సో చూడండి ఇలా 2 అనేది వచ్చాయండి. సో సైజ్ కొంచెం నేను చూస్తే నాకు పెద్దగా అనిపించాయి, కానీ కొంచెం స్మాల్ సైజ్లో వచ్చాయండి. కానీ మనం పెట్టిన బడ్జెట్లో ఇది వర్త్ అనే చెప్పాలి. చాలా బాగున్నాయి. సో ఇందులో మనము లైట్స్ యాడ్ చేసి క్యాప్ అనేది అలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి సూపర్ క్వాలిటీలో అయితే ఉందండి. సో మీరు హ్యాపీగా వీటిని పర్చేజ్ చేసుకోవచ్చు. నాకైతే ఫుల్గా నచ్చేసాయి. మీకు నచ్చినట్టయితే హ్యాపీగా వీటిని మీరు కూడా తీసేసుకోండి. సో వీటిని మనము ఎన్ని విధాలు యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో, సూపర్ లుక్ అనేది కనిపిస్తుంది. దివాళీకి అయితే సూపర్ లుక్ అనేది కనిపిస్తుంది అండి. చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ ఏముందో దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దామండి, ఈ బాక్స్ కూడా. సో నెక్స్ట్ ఇదైతే మీరు మీ ఫ్రెండ్ బర్త్డేస్కి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హోమ్ డెకర్ అండ్ గిఫ్ట్గా కూడా 2 in 1గా చాలా బాగుందండి. టెడ్డీ బేర్, మ్యూజిక్ టెడ్డీ బేర్స్ అండి. చాలా బాగుంది చూడండి. మ్యూజిక్ టెడ్డీ 4 వచ్చాయండి, 4 పీసెస్. సో వీటిని మనం హాల్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వాలంటైన్స్ డే రోజు అయితే చాలా బాగుంటుందండి. ఇది గిఫ్ట్ చేసుకుంటే సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. క్యూట్గా ఉన్నాయి 4 కూడా చూడండి. అన్నీ డిఫరెంట్గా సో ఇలా పిక్చర్స్తో ఇచ్చారండి. చాలా బాగుంది. మనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని డిఫరెంట్ టైప్స్గా పెట్టి ఇచ్చారండి. చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే హ్యాపీగా వీటిని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అన్నీ తక్కువ బడ్జెటే కదండి. చూడడానికి కూడా మంచి లుక్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. మీ హోమ్ని మరింత బ్యూటిఫుల్గా చేసుకోండి. సో మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఐడియాస్ నేను చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది. క్యూటీగా భలే ఉన్నాయి కదండి. నాకైతే భలే నచ్చింది. ఇవి చాలా బాగున్నాయి. సో మనం నెక్స్ట్ ఐటెం కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఏంటంటే ఇప్పటివరకు చూపించిన ఎవ్రీ ఐటెం కూడా చాలా బాగుందండి, అండర్ బడ్జెట్లోనే. సో ఏది కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అన్నింటిని కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడ నుండి మీరు హ్యాపీగా తీసుకోండి. సో నెక్స్ట్ ఐటెం కూడా చూడండి. సో ఇది మనకు గోల్డ్ అండ్ వైట్ కలర్ మంచి డైమండ్ షేప్లో చాలా బాగుందండి. ఫ్లవర్ లాగా సూపర్ ఉంది. మనం హాల్లో పెడితే మన హోమ్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుందండి. అంత బాగుంది. సో మీకు నచ్చినట్టయితే దీన్ని హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. సో వీటిని మనము టీవీ యూనిట్ దగ్గర కానీ, సో ర్యాక్స్లలో కానీ అక్కడ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. సో దీన్ని మీరు మిస్ చేసుకో చూడండి. నేను జూమ్లో చేసి చూపిస్తే ఎంత బాగుందో. మంచి షైనింగ్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. సో హాల్లో ఇది పెడితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీటినే చూస్తారండి. హోమ్కి వచ్చేస్తే అంత బాగుంటుంది. ఎప్పటికైనా మన హోము ఇలాంటి చిన్న థింగ్స్ డెకరేట్ చేస్తే మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అందుకని ఇవి తప్పకుండా ట్రై చేయండి. సో చూడండి, నేను కొన్ని ఐడియాస్ అనేది చూపిస్తున్నా. ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మనం. ఇలా సెల్ఫ్లలో కూడా మనం టీవీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు.
చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ గట్టిగా ఉన్నది, అస్సలు రావట్లేదు. చాలాసేపు కష్టపడ్డాను తీయడానికి. అయితే చూడండి, ఇది స్మోక్ బ్యాక్ ఫ్లో అండి. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మనము నార్మల్గా షాప్స్ బిజినెస్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, హోమ్లో కాకుండా కూడా. చాలా బాగుంది, డిఫరెంట్ అనిపించి తీసుకున్నాను. సో ఈ విధంగా మనకు ఉంటుందండి. నైస్ లుక్ అనేది కనిపిస్తుంది కదా. సో చాలా డిఫరెంట్ ఐటమ్ లాగా అనిపించి అందుకే దీన్ని నేను పర్చేజ్ చేశానండి. సో మనం నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఇదైతే అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అనే చెప్పాలి. సో దీన్ని మనం చాలా టైప్స్గా బెడ్రూమ్లో, హాల్లో, బాల్కనీలో చాలా టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు, అంత యూస్ఫుల్ ఐటమ్ అనే చెప్పాలి. హ్యాంగింగ్ అండి, హ్యాంగింగ్ వాల్. హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇందులో మనము టెడ్డీ బేర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ బొకేస్తో చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉన్నట్టు ఏ విధంగానైనా దీన్ని డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎన్ని స్టెప్స్ వచ్చాయో. సో టోటల్గా ఇలా 5 స్టెప్స్ అనేది వచ్చాయండి. మంచి క్వాలిటీగా వచ్చింది. థ్రెడ్ కూడా చాలా బాగుంది. ఆ చెక్క కూడా మంచి అది కూడా చాలా బాగుందండి క్వాలిటీగా. సో నేను మీషోలో ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే మన షాప్స్లో కానీ ఇక్కడ చాలా బాగుందండి. నేను కొన్ని ఐడియాస్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇలా బాల్కనీలో సెట్ చేసుకోవచ్చు మనము. సో మనము విండో పక్కకి ఇలా హ్యాంగింగ్ చేసుకొని చిల్డ్రన్స్ రూమ్లో చేసుకోవచ్చు. బెడ్రూమ్లో కూడా ఎంత బాగుందో టెడ్డీ బేర్తో ఇలా కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి, ఇలా లైట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలు చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అసలు నాకు చూపిస్తే నాకే చాలా హ్యాపీగా ఉందండి. అంత బాగున్నాయి ఆల్ ఐటమ్స్ కూడా. అసలు ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేసి మన హోమ్లో డెకరేట్ చేస్తే అసలు సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది హోమ్. అంత బాగుందండి. ఎప్పుడు కానీ మనం ఇలాంటి థింగ్స్ యూజ్ చేయాలి, తప్పకుండా మన హోమ్కి అనేది డిఫరెంట్ లుక్ అనేది తీసుకురావాలండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది చూడండి, మన వాల్ అనేది చూడడానికి అంత బాగా కనిపించకపోయినా ఇలాంటి థింగ్స్ యూజ్ చేయడం ద్వారా హాల్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. సో మనము వాల్ స్టిక్కర్స్ కానీ కొన్ని థింగ్స్ అనేది తప్పకుండా యూజ్ చేసి అందంగా మార్చుకోవాలండి. సో చూడండి, ఇది వాల్కి స్టిక్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుంది మనకి. చూడండి ఇలా 4 టైప్స్గా మనకి ఇచ్చారండి. ప్రతి దానికి కూడా డిఫరెంట్ ఫ్లవర్ అనేది ఉంది. సో ఇలా గోల్డ్ కలర్లో షైనింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. చూడడానికి కూడా మంచి లుక్ అనేది హోమ్కి మంచి అందాన్ని తీసుకొస్తుందండి. ఇది అంత బాగుంది. ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్స్ లాగా నాకైతే సూపర్ నచ్చింది. అసలు ఈ బడ్జెట్లో మనము ఇన్ని ఐటమ్స్ వచ్చాయంటే మినిమం ఒక 2000 పెట్టుకుంటే మనకు మీషోలో ఎన్ని ఐటమ్స్ వస్తాయి మీరే ఇమాజిన్ చేసుకోండి. హోమ్ డెకర్ ఐటమ్స్ అంత బాగా మనం మన హోమ్ని, సో మన ఖాళీ రూమ్ ఇస్తే చాలండి. మనం ఒకవేళ రెంటెడ్ హౌస్ అయినా కూడా హోమ్ని హ్యాపీగా మనం ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను ప్లాన్స్ కూడా ఇవ్వమంటే ఇస్తానండి. అంత బాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని మనం స్టిక్ చేసుకోవడానికి కూడా ఇలా డబుల్ స్టిక్కర్ అనేది కూడా ఇచ్చారు చూడండి. వీటిని మనము సైడ్స్కి పెట్టుకొని వాళ్ళకి అనేది స్టిక్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చూడండి కొన్ని ఐడియాస్. హాల్లో ఇలా డెకరేట్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఇలా మనము స్టిక్ చేసుకుంటే సూపర్ లుక్ అనేది కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చూపించిన మీషో హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటాను. నాకైతే సూపర్ నచ్చాయండి. ఈ బడ్జెట్లో ఇంత మంచి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చానని అనుకుంటున్నాను. అన్ని ప్రైజెస్, అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ లింక్స్ నుండి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.